మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. మీకా గ్రంథంలో అనేకమైన విషయాలు ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ వస్తారు. కానీ ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తే దేవుని బిడ్డగా మన జీవితములో దేవుని నామమును ఎల్లప్పుడూ స్మరించాలి. దేవుని నామమును ఎల్లప్పుడూ స్మరించే వారంగా మనం ఉండాలి. ఎందుకు దేవుని నామాన్ని గురించి మనం తెలుసుకోవాలి, లేదా వరుసగా ప్రతి ఆదివారం దేవుని నామములను గురించి మనం ధ్యానం చేస్తున్నాము అంటే, దేవుని బిడ్డలారా, దేవుని పేరు తెలుసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుని మరింత లోతుగా మనము అర్థం చేసుకోవడానికి. దేవుని పైన అర్థం చేసుకోవడం వేరు, దేవుని లోతుగా అర్థం చేసుకోవడం వేరు. దేవుని బిడ్డలారా, పైన అర్థం చేసుకోవడం ద్వారా పైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. కానీ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవడం ద్వారా మనము లోతైన ఆత్మీయ జీవితంలోనికి మనం వెళతాం. సో దేవుని యొక్క కోరిక ఏంటంటే, మనము పైన ఉండేటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదు, లేకపోతే లోకానుసారమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదు. ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం అనేటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదు. మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి అంటే, లోతైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి, ఆది కాండంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క దైవ నామములను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మరొక పేరును మనము ధ్యానం చేయడం దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆది కాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ దేవుని యొక్క పేరును మనం చూడగలం. ఆది కాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు? అబ్రహాము జీవితంలో దేవుని యొక్క తలంపు ఏంటి, లేదా దేవుని యొక్క స్వభావం ఏంటిది, దేవుని యొక్క లక్షణం ఏంటిది? బైబిల్లో వ్రాయబడింది, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పలేదు, ఆశీర్వదించే దేవుడు ఆయన. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి పదం, నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేయుదును. ఎవరండి దేవుడు? ఈ వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవలసిన దేవుని యొక్క పేరేంటంటే, ఆయన గొప్ప చేయు దేవుడు. నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడు, గొప్పగా ఉంచేటువంటి దేవుడు, గొప్పగా నీ జీవితాన్ని పైకి తీసుకురావాలని ఆశపడేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, వెంటనే సాతాను నీకు ఒక తలంపు తీసుకొని వస్తాడు. నా కుటుంబాన్ని దేవుడు గొప్ప చేస్తాడా, నన్ను గొప్ప చేస్తాడా, నేనెక్కడ గొప్ప చేయబడతాను? ఒకవేళ అబ్రహాముతో దేవుడు ఈ మాట చెప్పినప్పుడు, నాకెందుకు ప్రభా గొప్పగా దీవెనలు అని అనలే. అబ్రహాము దేవుని యొక్క తలంపుతో ఏకీభవించాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని తలంపుతో నువ్వు విభేదిస్తావో నాకెక్కడ వస్తుంది, అక్కడే ఆశీర్వాదం. ఆ మూమెంట్లోనే నువ్వు ఆశీర్వాదం నుంచి పక్కకి వెళ్ళిపోతావు. బీ విత్ ఇన్ యువర్ లిమిట్స్. నీ యొక్క తలంపుల్లోనే ఉండవద్దు, దేవుడు నీ గురించి కలిగినటువంటి తలంపులోకి నువ్వు రావాలి. దేవుని యొక్క తలంపు ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి. దేవుని బిడ్డలారా, అబ్రహాము పట్లే కాదు, అబ్రహాము పట్ల దేవుడు ఆ తలంపు కలిగి ఉంటే దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు, దేవుడు పక్షపాతము లేనటువంటి దేవుడు. కాబట్టే బైబిల్లో మనం గమనిస్తాం, దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా. ఈ వాక్యం దగ్గర నేను ఎలా అనుకున్నానంటే, నిన్ను అనే దగ్గర నా పేరు పెట్టుకుందాం, నిన్ను అనే దగ్గర నీ పేరు పెట్టుకోండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, సుధీర్ను గొప్పగా నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపు ఏంటంటే గొప్పగా. ఉదాహరణకు, ఒకవేళ భారతదేశపు అత్యంత ధనికుడు అంబానీ గురించి మనం ఆలోచన చేస్తే, అంబానీని మనం అడుగుదాం, నువ్వు దేశాన్ని ప్రేమించే దేశభక్తునివా అంటే ఆయన అంటాడు అవును. నువ్వు దేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ బిడ్డలు ఎక్కడ చదివిస్తున్నావు? నువ్వు
భారతదేశం యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నామంటే ఆయన ఏమంటారు, లేదు లేదు, భారతదేశ ప్రభుత్వ పాఠశాలలో ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నా కుమారుడు నా కుమార్తె కాబట్టి నాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలోనే నా కుమార్తెను ఉంచుతాను. అందుకే ధనికులైనటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజెస్లో స్కూల్స్లో చేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు విద్య కంటే ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, నీవు ఎలాంటి వ్యక్తిగా ఉంటే గొప్పగా దీవించబడతావు అనేటువంటి టీచింగ్, అనేటువంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను ఒక కలెక్టర్, ఆ ప్రక్కన కలెక్టర్ యొక్క కొడుకున్నాడు అనుకుందాం, అటు ప్రక్క ఇంకొక కలెక్టర్ యొక్క కొడుకున్నాడు అనుకున్నాడు. ఇద్దరు కలెక్టర్ కొడుకుల యొక్క స్వభావాలు ఒకే రకంగా వాళ్ళు ట్యూన్ చేయడం ప్రారంభిస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు మామూలు స్కూళ్ళలో చదవరు. ఆ స్కూళ్ళలో విద్య కంటే వాళ్ళ మైండ్ సెట్ను ప్రభావితం చేసేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే మనం కూడా చెప్తాం గాడ్ బ్లెస్ యూ అని బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు చెప్తాం. ఎందుకు మనం కూడా ఆశీర్వదిస్తాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి తెలుసా? గొప్పగా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ గాడ్. నీకు నీ దేవుని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయన నిన్ను గొప్పగా, దేవుని యొక్క స్వభావం ఏంటంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించడం, గొప్పగా దీవించడం. అందుకే దేవుని యొక్క పేరేంటి తెలుసా? గొప్ప చేయు దేవుడు. నీ జీవితంలో హూ ఈస్ ద గాడ్, ఆయన నిన్ను గొప్ప చేయు దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆ హీబ్రూ భాషలో ఆ పేరు ఏ రకంగా ఉంటుందంటే ఎల్ హమగదేల్. ఎల్ అంటే దేవుడు, హమగదేల్ అంటే గొప్ప చేయు దేవుడు. దేవుని యొక్క పేరేంటి తెలుసా? ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, లోకంలో డబ్బు ద్వారా గొప్ప చేయబడే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ద్వారా గొప్పగా చేయబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులను బట్టి గొప్పగా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను కూడా నా బిడ్డలను గొప్పగా ఆశీర్వదిస్తా, గొప్ప చేయడం ప్రారంభిస్తా. అబ్రహాము ఇంతకు ముందు ఆ ప్రాంతము, ఆ ఊరికి లేకపోతే ఆ ప్రజలకు తెలిసేవారు. కానీ ఈ దినాన కడపలో నువ్వు అబ్రహామును గురించి మాట్లాడుతున్నావంటే అదే దేవుడు గొప్ప చేసిన. అబ్రహాం బ్రతికిలేడు, అబ్రహాం మన ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. అయినా దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే అబ్రహాము చనిపోయి దాదాపు ఒక 4 నుంచి 5,000 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా అబ్రహామును గురించి ఆలోచన చేస్తూ అబ్రహాము దేవుడు, అబ్రహాము యొక్క నామాన్ని గొప్ప చేసిన దేవుడు అని ఎందుకు ధ్యానం చేస్తున్నామో ఆలోచిస్తున్నామంటే అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. దేవుని బిడలారా, దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా? నిన్ను గొప్ప చేయడం, నీ జీవితాన్ని గొప్పగా ఉంచడం, నీ యొక్క ఆరోగ్యాన్ని గొప్పగా ఉంచడం, నీ కుటుంబాన్ని గొప్పగా ఉంచడం. ఎప్పుడైతే దీనిని ఏకీభవించి దేవా నన్ను గొప్ప చేయని అడుగుతావో, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నీకోసం గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితం ఏమవుతుంది, నేనెక్కడ దీవించబడతాను, ఈ జీవితానికి ఇంతేలే, ఇప్పటికి ఇంతేలే, ఇంకా చాలే, ఇంతకంటే అనుకున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దేవుని ప్రజలతో ఏం చెప్పారో దేవుని ప్రజలు ఏకీవించినప్పుడే దేవుడు కార్యాలు చేశాడు. అబ్రహాముతో దేవుడు నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నప్పుడు అబ్రహాములే, నన్ను ఎందుకు గొప్ప చేస్తావు ప్రభా, నాకు సంతానమే లేదు, నేనేం గొప్ప చేయబడతాను, నేను ఎట్లా గొప్ప అనలేదండి. హీ సింప్లీ యాక్సెప్టెడ్ దట్. దేవుడు చెప్పిన మాటను అంగీకరించే వ్యక్తి. అందుకే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికే దేవుడి పేర్లను తెలియజేస్తుంటున్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్ యువర్ గాడ్స్ మైండ్ సెట్. నీ దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకో. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప చేస్తాను. దేవుని బిడలారా, దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా? మన జీవితాల్లో తక్కువ స్థితిలో ఉండడం, తక్కువ రకంగా ఉండడం, తక్కువ స్టాండర్డ్స్ లో ఉండడం దేవుని చిత్తం కాదు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను, పరమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని
హెచ్చించును. ఎవరంట దేవుడు? ఆయన హెచ్చించే దేవుడు, హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. దేవుని బిడలారా, నీ జీవితంలో నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు అని నమ్మితే నీ జీవితంలో నువ్వు గొప్ప చేయబడతావు, నీ జీవితంలో గొప్ప చేయబడతావు. అందుకే దేవుని యొక్క తలంపు ఈ రకంగా ఉండగా మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, ఎక్కడ దీవెనలు ఉన్నాయక్క, ఎక్కడ దీవెనలు ఉన్నాయి మీ జీవితంలో, ఎక్కడ ఉన్నాయి? ఎవరు లేకపోయినా మనకే తలంపులు వస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ మైండ్ సెట్ లోంచి ప్రకారం ట్రై టు అండర్స్టాండ్ యువర్ గాడ్స్ మైండ్ సెట్. నీ దేవుని యొక్క తలంపులను ఆశీర్వదించు, నీ దేవుని యొక్క తలంపుల్లోనికి రా. ఎలాంటి తలంపుల్లోనికి రావాలి అంటే, దేవా నువ్వు నన్ను గొప్ప చేస్తావు. దేవుని బిడలారా, అంటే ఈరోజు వాక్యం విన్న తర్వాత గొప్ప చేస్తాడా? ఎప్పుడు గొప్ప చేస్తాడు? అది కూడా చెప్తాను. ఎప్పుడు దేవుడు గొప్ప చేస్తాడు? దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప చేస్తా. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము గొప్పగా లేడనే కదా. అబ్రహాము గొప్పగా లేడు, అబ్రహాము కుటుంబం గొప్పగా లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను గొప్పగా చేస్తాడు. అంటే దేవుని యొక్క గొప్పతనం స్టాండర్డ్లో అబ్రహాము లేడు, అబ్రహాము ఎక్కడో ఉన్నాడు. అందుకే దేవుడు ఈ చిన్న జీవితమైన అబ్రహామును పట్టుకున్నాడు, అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను గొప్ప చేస్తా. అబ్రహాము ఏం ఫేమస్ కాదు. అంతకుముందు దేవుడు దర్శించక ముందు హీ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్. దేవుని బిడలారా, అబ్రహాము ఏమైనా పవర్ఫులా? అబ్బే కానే కాదు. అబ్రహాము మామూలుగా బొమ్మలు తయారు చేసుకుని వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. అబ్రహాము ఏమైనా జీవితంలో సెటిల్ అయిపోయాడా అంటే, ఒక రకంగా చెప్పాలంటే సెటిల్ కాలేదు. ఎందుకు సెటిల్ కాలేదంటే తనకు సంతానం లేదు, గొప్పవాడు కాదు, పేరు ప్రఖ్యాతులు లేవు. అందుకే దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నిన్ను గొప్ప చేస్తాను నేను. హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు? నిన్ను గొప్ప చేయు దేవుడు, గొప్ప చేసేటువంటి దేవుడు. దేవుని బిడలారా, ఈరోజు నీ యొక్క మైండ్ సెట్ దేవుని యొక్క మైండ్ సెట్కు కంపాటబుల్గా ఉండాలి. ఇద్దరు ఏకం కావాలి. అంటే దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడో నేను కూడా అదే రకమైనటువంటి విశ్వాసం, అదే రకమైన నమ్మకంలోనికి వచ్చినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాం పవర్ఫుల్ కాదు, అబ్రహాం ఫేమస్ కాదు, అబ్రహాము ఏమి అంత గొప్ప ధనవంతుడేం కూడా కాదు. ఆ టయానికి 12వ అధ్యాయానికి అబ్రహాము ఈజ్ ఎ సింపుల్ మ్యాన్. కానీ దేవుడు అంట, అబ్రహామా నేను నిన్ను గొప్ప చేస్తాను, అబ్రహామా నేను నిన్ను గొప్ప చేస్తాను. దేవుని బిడలారా, ఎవరు అబ్రహాము? తక్కువ స్థితిలో ఉండేటువంటి అబ్రహాము. దేవుడు అబ్రహామును చూసి అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. దేవుని బిడలారా, కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు హెచ్చించే దేవుడు. కాబట్టి దేవుని యొక్క తలంపుల్లోనికి మనం వద్దాం. హన్నా ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తుందండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. సో ఇక్కడ హన్నా దేవుని స్తుతిస్తూ ఈ ప్రార్థన లేదా ఈ యొక్క మాటలు పలుకుతుంది. ఏముంటుంది? 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. దరిద్రులు అంటే అసలు గుర్తింపే లేని వారు, అధికారులు గుర్తింపు కలిగిన వారు. సమూయేలు మొదటి గ్రంథం 2:8 దరిద్రులను దేవుడు ఎక్కడికి లేవనెత్తాడంట? అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు, దేవుని గొప్పతనం ఏంటి తెలుసా? దరిద్రంగా ఉండే జీవితాన్ని అధికారులతో కూర్చోబెట్టే జీవితంగా మారుస్తాడు. అంటే హన్నా ఏమని దేవుని స్తుతిస్తుందంటే, దేవా దరిద్రమైన నా జీవితాన్ని అధికారులతో కూర్చుండబెట్టావు. ఎప్పుడంటుంది తెలుసా? తన జీవితంలో గొడ్రాలితనం ఉంది. దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెకు సంతాన్ని ఇచ్చాడు. తన బిడ్డల చేతిలో తన బిడ్డను పెట్టుకుని ఉంటుంది, దేవా ఇప్పుడు నీవు నన్ను ఏ రకంగా దీవిస్తావు తెలుసా? అధికారులతో కూర్చుండబెడతావు. దేవుని బిడ్డలారా, సమూయేలు తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు సమూయేలు ప్రక్కన ఎవరు కూర్చుంటారండి? హన్నానే కూర్చుంటది. హన్నా జీవితాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, గొడ్రాలితనముతో దేవుని మందిరంలో ఏడుస్తున్నటువంటి హన్నాను ఒక అధికారి ప్రక్కన కూర్చోబెట్టే వ్యక్తిగా మార్చాడు. నీవు నమ్మితే దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. దేవుడు నిన్ను
మనుషుల ఎదుట గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. మనుషుల ఎదుట ప్రజలు ఏమైనా అనుకోనండి అంతవరకు హన్నాని ఏమంటారు తెలుసా? అబ్బో ఎగేసుకొని చర్చికి పోతుంది, ఈమె ఏటేటా పోతుంది, దేవుడు ఏమని దర్శిస్తున్నాడు ఈమెను, దేవుడు ఈమెను దర్శించాలా. అందుకే ఎప్పుడు కొట్లాడుకునేటువంటిది. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు లేదు కాబట్టి నేను కొట్లాడతా, నాకు లేదు, లేనటువంటి వాళ్ళే కొట్లాడుతూ ఉంటారండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్నా అంటుంది దేవుని దగ్గరకు వస్తున్నగానే మైండ్ సెట్ మారిపోయింది. దేవా, నువ్వు నన్ను అధికారులతో కూర్చుండబెడతావు, నువ్వు నన్ను అధికారులతో కూర్చుండబెడతావు. ఎందుకు తెలుసా? షీ బిగాన్ టు చేంజ్ హర్ మైండ్ సెట్. ఆమె తన తలంపులను మార్చుకునింది. నా దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏమంటుందండి? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మంటిలోకి ఎవరు పోతారండి? మంటిలోకి ఎవరు పోతారు? ఇద్దరు పోతారండి. ఎవరైతే కొట్టి ఒక వ్యక్తిని పడేస్తారో ఆ వ్యక్తి మంటిలో ఉంటాడు. రెండవదిగా చనిపోయిన వ్యక్తి మంటిలో ఉంటాడు. ఇద్దరే ఉండేది. ఇప్పుడు హన్నా అంటుంది, దేవా, మంటిలో నుండి మహిమగల సింహాసనానికి. నీకు వ్యతిరేకంగా ప్రజలు దాడి చేసి నిన్ను పడగొట్టారా? నీ కుటుంబం మీద దాడి చేస్తున్నారా? అది మాటల దాడి కానీ ఇంకే దాడైనా నువ్వు పడిపోయేటువంటి వ్యక్తిగా లేదా పడిపోయిన వ్యక్తిగా ఉన్నావా? బైబిల్లో వ్రాయబడింది మంటిలో నుండి మహిమగల సింహాసనం. ఈ రెండు కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ అండి. మన్ను ఎక్కడ, మహిమగల సింహాసనం ఎక్కడ? రెండు ఇంపాసిబుల్, రెండు చాలా వ్యత్యాసమైనవి. కానీ దేవుడు గొప్ప చేసే దేవుడు కాబట్టి హన్నా అంటుంది, దేవా నువ్వు ఇది చేయగలవు. దేవుని బిడ్డలారా, హన్నాకు దేవుడిచ్చిన సంతానం ఎవరు తెలిసిన? దేవుడు అంటాడు, ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉంటే, అంటే భూలోకంలో ప్రార్థన చేసే వారందరూ ఒక్కటైతే సమూయేలు ఒక్కడు ఒక రకం. ఎందుకు తెలుసా? అంత పవర్ఫుల్ ప్రేయర్ వారియర్, అంత పవర్ఫుల్గా ప్రేయర్ చేయడం ప్రారంభిస్తాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకో. దేవుని యొక్క స్వభావాన్ని తిట్టుకోవద్దు, గొనుక్కోవద్దు, శపించుకోవద్దు, కృంగిపోవద్దు. ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకొని దేవుని దగ్గర నువ్వు గొప్ప చేసే దేవుడు. ఎలా గొప్ప చేస్తాడు? దేవుని బిడ్డలారా, మంటిలో నుండి మహిమగల సింహాసనం. మూడవదిగా చూడండి, ఆయనే లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. లేమి అంటే కొరత కలిగిన వారు, కొదువ కలిగిన వారు. నీకు ఏ లేమి ఉన్నా అది ఒక పెంట కుప్ప అనుభవం. గుర్తుంచుకో, నీకు డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు అనేటువంటిది నిన్ను వర్స్ట్ కండిషన్లో ఉంచుతుంది, నిన్ను భయంకరమైన స్థితిగతుల్లో ఉంచుతుంది. అక్కడ నుండి లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప చేసే స్వభావం ఏంటంట? కీర్తనకారుడు 75వ కీర్తనలు అంటాడు, తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు, దేవుడే హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? ఇదిగో నీ లేమిలో నిన్ను లేవనెత్తువాడు. లేమి అనేటువంటిది నీ జీవితంలో ఉందా? డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నా జీవితంలో నాకు దరిద్రం ఉంది, నాకు లేమి ఉంటుంది, నేను ఇంతే, నాకు ఎప్పుడు డబ్బు ఉండదు, ఈ నెలాఖరు వస్తున్న డబ్బే ఉండదు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. దేవా, నన్ను లేమి నుండి లేవనెత్తు. ఎందుకు? గొప్ప చేసే దేవుడవు నువ్వు, గొప్ప చేసే దేవుడవు. నీ యొక్క మైండ్ సెట్ మార్చుకో. దేవుని యొక్క తలంపుల్లోనికి రా, దేవుని యొక్క చిత్తంలోనికి రా, దేవుని యొక్క మనస్సులోనికి రా. అప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, హన్నా దేవుని స్తుతిస్తుంది. లేమి గల వారిని నీవు లేవనెత్తే దేవుడవు ప్రభువా, లేవనెత్తే దేవుడవు. దేవుని బిడ్డలారా, ఇంకేమంటుంది? భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇది చాలా సైంటిఫిక్ వర్డ్ అండి. ఇది కాస్మాలజీ, అంటే విశ్వానికి సంబంధించిన మాటను హన్నా వాడుతుందండి ఇక్కడ. చాలా లోతైన ఇది. దీనిపైన కొన్ని పుస్తకాలు రాయొచ్చు. ఈ ఒక్క 2 లైన్ల పైన భూమి యొక్క స్తంభములు, భూమికి స్తంభాలు ఉన్నాయంట, పిల్లర్స్ ఉన్నాయంట. భూమికి పిల్లర్స్ ఏమున్నాయి అని మనకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కనుక్కున్నారు భూమికి కొన్ని స్తంభాలు ఉన్నాయి అని. భూమిని దేవుడు ఆ శూన్యములో వేలాడదీశాడు, దానికి సపోర్ట్గా కొన్ని ఉంచాడు. అదే హన్నా చెబుతుంది. దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో ఎందుకు ఆ భాగాన్ని నేను మీకు హైలైట్ చేస్తున్నా అంటే, హన్నా దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉందంటే, ఆది కాండమే తెలుదు మనకు ఎక్కడుంటుందో కదా. కొంతమంది ఆది కాండం అంటే బైబిల్ మధ్యలో తెరుస్తారు. హన్నా అలా లేదు. దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉందంటే, అబ్బో ఎంత గొప్పగా దీవించబడిందండి. హన్నా, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ఆమె, ఆ మాట అనకూడదు కదా, ఇప్పుడు మార్చేశారు. ఇంటికి భార్య, ఇంటికి కాదు భర్తకు భార్య. కానీ ఇంగ్లీష్ పదం ఏముంటుంది అంటే హౌస్ వైఫ్ అంటారు కదా.
కానీ దేవుని బిడ్డలారా, హన్న ఎలాంటిదంటే ఒక గృహిణి, ఒక ఇంటిలో ఉండేటువంటి స్త్రీ, గర్భదీవెన లేనటువంటి స్త్రీ, ఇంకొకరి మాటలు పడేటువంటి స్త్రీ. అలాంటి స్త్రీకి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, భూమికి స్తంభాలు ఉన్నాయి. సైంటిఫిక్ డిస్కవరీలోకి వెళ్ళిపోయిందా హన్న? ఎస్. దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప చేసే దేవుడు ఉన్నాడు, గొప్ప చేసే దేవుడు ఉన్నాడు. అది మర్చిపోవద్దు. నిన్ను చూసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే నీ గురించి నువ్వేమనుకుంటావో, లేకపోతే నీ గురించి నీకు వచ్చే తలపులు, ఇవన్నీ వాస్తవాలు కావచ్చు. కానీ దాంట్లో నుంచి దేవుడు నన్ను గొప్ప చేస్తాడు అనుకునే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాయిస్ ఈస్ యువర్స్. నేను గొప్ప చేయబడాలన్నా వద్దా అనేటువంటిది నువ్వు నిర్ణయించుకో. నీ తలంపులు మార్చుకుంటావా, దేవుని యొక్క తలంపులోనికి వస్తావా, దేవుడు దీవిస్తాడు. లేదా ఇక నా బ్రతికింతే, నా యొక్క జీవితం ఇంతే అనుకున్నావా, we will not be blessed. మనం ఆశీర్వదించబడం. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఎంతగా నువ్వు ఊహించుకుంటావో అంతకంటే ఎక్కువగా నేను దీవిస్తా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అసలు నాకు పరిచర్య లేదు, అసలు నాకు పరిచర్య పెట్టాలనే తలంపు లేదు. నేను ఇది ఏమీ లేనప్పుడే, నేను 1990s 95 ఆ మధ్య కాలంలో వైవిసిటీకి వెళ్ళాను. పెద్ద వరల్డ్ మ్యాప్ కొనుక్కున్నానండి. నా బెడ్రూమ్లో పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని, దేవా ఈ యొక్క ప్రపంచానికి నన్ను దీవెనకరంగా చేయి. ఏమీ లేదు, ఎవ్వరు నన్ను మీటింగ్కి వెళ్ళలేప్పుడు. కానీ అప్పుడు నేను దేవుని అడిగింది ఒకటి, దేవా ఈ ప్రపంచానికి దీవెనకరంగా. ఎందుకు తెలుసా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీరు బూదిగంతాలకు సాక్షులుగా ఉంటారు. సో ఐ బిగన్ టు ప్రే, దేవా ఈ ప్రపంచ పటానికి నా ఎదుట ఉంచుకొని నేను అడుగుతున్నాను, ప్రభా నేను ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలి. ఈరోజు మన లైవ్ అప్పుడప్పుడు యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు, ఎన్ని దేశాల్లో ఉండే వాళ్ళు చూస్తారు, ఎన్ని దేశాల్లో. ఆశ్చర్యపోయాను నేను, రష్యాలో ఉండే వాళ్ళు కూడా మన లైవ్ కార్యక్రమాలు చూస్తారు. అంటే నాకు అనిపించింది, రష్యాకు దేవుని యొక్క వాక్యం వెళ్ళడానికి, మన లైవ్ వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడంటే, ఒకానొక రోజు ఈ గొప్ప దేవుని యొక్క తలంపుల్లోనికి నేను వచ్చా. ఈరోజు కెన్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్? నీ యొక్క తలంపులు మార్చుకోగలవా? అబ్రహాముతో దేవుడు, అబ్రహామా ఎవరిని తెలుసా నేను, నీ జీవితంలో లేదు అనేటువంటి తలంపులు ఉన్నావు, సంతానం లేదు, ఆశీర్వాదాలు లేవు, నువ్వు నాకు ఏమిచ్చినా ఏమి అనేటువంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి నీతో మాట్లాడుతున్నాను. నేను గొప్ప చేసే దేవుణ్ణి. దేవుని బిడలారా, అలాగైతే ఇప్పుడు అసలైన సందేశంలోనికి వస్తాను. ఎప్పుడు దేవుడు గొప్ప చేస్తాడు అనే తలంపు ఉంటే కాదు గొప్ప చేసేటువంటిది. దేర్ ఆర్ సమ్ కండిషన్స్, యూ హ్యావ్ టు ఒబే దట్. ఆ యొక్క షరతులకు నువ్వు లోబడాలి. అబ్రహాముకు దేవుడు పెట్టిన షరతులేంటి? వాటిని చూస్తే ఇఫ్ యు ఫాలో దిస్, ఈరోజు రాసి పెట్టుకోండి, గొప్ప చేయు దేవుడు నీ దేవుడు. ఈరోజు 7వ రోజు 6వ నెల 26వ సంవత్సరం దేవుడి సందేశం నీకు ఇస్తుంటున్నాడు. ఇఫ్ యు బిలీవ్ దిస్, ఈ డేట్ మార్క్ చేసుకోండి, ఈ వాక్య ప్రకారం జీవించండి. Within no time, God is going to lift you up. దేవుడు నిన్ను అతి స్వల్ప కాలంలోనే ఆశీర్వదిస్తాడు, గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకు తెలుసా, దేవుడు మాట్లాడాడు అంటే ఆయన ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు, ఒక తలంపుతో మాట్లాడతాడు. మరి అబ్రహామా, నీవు గొప్ప చేయబడ్డావు కదా. దేవుడు అంటున్నాడు, ఎప్పుడయ్యావు నువ్వు, ఏ రకంగా జరిగింది? తిరిగి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనికి వస్తాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు అంటే, గుర్తుంచుకోండి, దేవుడు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని గొప్ప చేస్తాడు. కానీ ఇప్పుడు కొన్ని కండిషన్స్లోకి మనం వద్దాం. దేవుడు గొప్ప చేయాలి అంటే మొదటి కండిషన్ ఏంటి తెలుసా? యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, అబ్రహాము గొప్ప చేయబడ్డం అనేటువంటిది దేంట్లో ఉంది తెలుసా? మొట్టమొదటిగా దేవుని పిలుపుకు లోబడినటువంటి అబ్రహాముని దేవుడు గొప్ప చేశాడండి. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడకపోతే దేవుడు అబ్రహామును గొప్ప చేసేవాడు కాదు. ఇఫ్ యు ఆర్ ఎ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ పర్సన్ ఫర్ హిస్ కాలింగ్, ఆయన పిలుపుకు నువ్వు విధేయత చూపే వ్యక్తివైతే నీ యొక్క డైరీలో రాసి పెట్టుకొని నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు, గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడాడు అంటే, ఆయన మాట ఇచ్చాడు అంటే
ఆయన నెరవేర్చక మానడు. కానీ కండిషన్స్ ఉన్నాయి, అది మర్చిపోవద్దు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నేను చూపించు దేశానికి వెళ్ళు అని కొన్ని పిలుపులు ఇచ్చాడు. ఆ పిలుపులు ఎప్పుడైతే అబ్రహాము లోబడ్డాడో, అబ్రహామును దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు. Your richest blessings are totally depending on how you are obeying to his calling. ఆయన పిలుపుకు నువ్వు ఎలా లోబడతావు అనే దానిపైనే నీవు గొప్ప చేయబడ్డం అనేటువంటిది ఉంటుంది. నువ్వు గొప్ప చేయబడ్డం అనేటువంటిది ఉంటుంది. గొప్ప చేయు దేవుడు ఆయన, గొప్ప చేయు దేవుడు. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క తలంపులు నిన్ను నన్ను గొప్ప చేయాలని కోరుతున్నాడు. ఎల్ హమగదేల్, ఆయన గొప్ప చేయు దేవుడు. అబ్రహామును గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడడంలో, నాతో మాట్లాడడంలో ఉద్దేశం నిన్ను నన్ను గొప్పగా చేయాలని దేవుడు ఆశపడుతుండగా, దేవుని పిలుపుకు లోబడుతున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? గర్వము లేని వ్యక్తిగా ఉన్నావా? సులువైన మార్గాలు కాకుండా దేవుడు క్రమక్రమంగా దీవించే విషయంలో ఏమైనా తొందరపడుతున్నావా? అబ్రహాము ఈ 3 విషయాలు సరిచేసుకున్నాడు. యేసు ప్రభు అబ్రహాము దగ్గర నుంచే ఈరోజు మన వాగ్దానాలు అబ్రహామును బట్టే. ఇవన్నీ అబ్రహామును గొప్ప చేయడమే కదా. రాజులు అబ్రహాము దగ్గర ఓడిపోయారు. రాజులు అబ్రహాము గర్భంలోండి బయటకు వచ్చారు. అబ్రహామును దేవుడు గొప్ప చేశాడు. ఈరోజు దేవుని యొక్క తలంపు ఏంటి తెలుసా? నిన్ను నన్ను గొప్ప చేయాలని. కానీ దేవుని పిలుపుకు లోబడుకున్నా ఉన్నావేమో, నీ జీవితంలో గర్వము కలిగి ఉన్నావేమో, క్రమక్రమంగా దీవించబడకుండా అక్రమమైన మార్గాల వైపు ఏమైనా చూస్తున్నావేమో, అక్రమమైనటువంటి విధానాలలోనికి ఏమైనా చూస్తున్నావా? అవి నష్టాన్ని తీసుకొని వస్తాయి, అవి కీడుని తీసుకొని వస్తాయి. దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నన్ను గొప్ప చేయి ప్రభువా, అది నీ తలంపు. కాబట్టి నా జీవితంలో నేను ఎక్కడ నీకు లోబడాలనో లోబడతాను ప్రభువా, ఎక్కడ నేను సరి చేసుకోవాలనో సరి చేసుకుంటాను. ఆయన నన్ను దర్శించు అని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. గొప్ప చేయి దేవుడు అయిన నిన్ను గురించి మేము విన్నాం ప్రభా. తండ్రి, నీవు ఎల్ హమగదే, గొప్ప చేయు దేవుడవు. యు ఆర్ ద గాడ్ హూ లిఫ్ట్స్ అప్ యువర్ పీపుల్. నీ ప్రజలను లేవనెత్తే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు ప్రభా. నాయనా, నీ వైపు మేము చూస్తున్నాం నాయనా. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి. యు ఆర్ ద వన్ హూ మేక్స్ us గ్రేట్. మమ్మల్ని గొప్ప చేయి దేవుడవు ప్రభా. అబ్రహాము నీ పిలుపులన్నిటికీ లోబడ్డాడు ప్రభా. మేము ఎక్కడ లోబడకుండా ఉన్నామో, ఎక్కడ వ్యతిరేకంగా వెళుతున్నామో, ఎదురుతున్నామో, ఎక్కడ మా జీవితాల్లో మేము నీ పిలుపుకు కాదని లోకానికి, పాపానికి లోబడుతున్నామో నాయనా, క్షమించండి. నీ రక్తము మమ్మల్ని కడుగునుగాక. అబ్రహామును గొప్ప చేసిన దేవా, నీ ద్వారా మేము గొప్ప చేయబడుదుముగాక. నీ ద్వారా మేము ఆశీర్వదించబడుదుముగాక. నీ ద్వారా మేము వర్ధిల్లుదుముగాక. నీ ద్వారా తరతరములకు దీవెనకరంగా మేము మారుదుముగాక. నాయనా, మీరే మమ్మల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని, మాలో ఏ పాపమున్నా విడిచిపెట్టి నీ వైపు చూడడానికి సంపూర్ణ సహాయం చేయమని, మమ్మల్ని, మా కుటుంబాలు, మా అవసరతలు మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నా, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.